Hello friends, this is Raki. Welcome back to our channel Education with Rakesh. Hi, hello guys. A very good morning to all guys. This is Raki. Welcome back to our year channel Education with Rakesh. Guys, in this video, I will be discussing about how GST works in India. So, do you know all about this? Almost you have done. How GST works in India. So first of all, what is GST? GST nothing but goods and service tax. GST nothing but goods and service tax. So first of all, GST nothing but goods and service tax, and GST stands for goods and service tax, which was first introduced in the budget speech president on 28 February 2006, which was first introduced in the 28 February 28 Feb 2006, and finally implemented on 1st July 2017 as the Goods and Service Tax Act. So GST stands for Goods and Service Tax, which was introduced in the 20th February 2006 and finally implemented on 1st July 2017 as the Goods and Service Tax Act. So finally got it. Yeah, goods and service tax first introduced here to 28 February 2006 and finally implemented here July 2017, 1st July 2017. Okay. GST is the single domestic indirect tax law for the entire country. So this is not a multiple taxes. This is not a multiple domestic taxes. No. Only single domestic indirect tax. GST stands for goods and service tax. This is a single domestic indirect tax. Like only one tax, CGST or SGST or IGST. This is only one, not double, not triple. Oh no. GST is the single domestic indirect tax law for the entire country. Entire country. So this is a single tax, SGST or IGST or CGST. So entire country. This is a single domestic indirect tax. And finally, how GST works in India. How GST works in India. గైస్, మన ఇండియాలో జిఎస్టీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఈ టాపిక్ అనమాట. సో ఇప్పటి వరకు మనం జిఎస్టీ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఎప్పుడు, అసలు ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇయర్ ఎప్పుడు, అండ్ జిఎస్టీ అనేది మల్టిపులా లేదా సింగిలా ఏంటని చెప్పేసి జిఎస్టీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గేదర్ చేసుకొని డిస్కస్ చేసుకున్నాం. అండ్ మనం మెయిన్ టాపిక్ వచ్చేసరికి మన ఇండియాలో జిఎస్టీ అనేది ఎలా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మన ఇండియాలో జిఎస్టీ అనేది 4 టైప్స్గా వర్క్ అవుతుంది. సో మన ఇండియాలో జిఎస్టీ అనేది 4 టైప్స్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడున్న మ్యాటర్ మొత్తం చదివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది కామన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న మ్యాటర్ రీడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైనట్టే ఉంటుంది, బట్ అర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు పక్కాగా మైండ్లో సేవ్ అయిపోతుంది. సో ఈరోజు మనం తీసుకునే ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్. సో మొబైల్ ఫోన్ అనేది పక్కాగా జిఎస్టీ అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్, మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాం. ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మనం మొబైల్ ఫోన్ అనేది ఆర్డర్ పెట్టుకుంటే మనకి మొబైల్ ఫోన్ అనేది 15,000 అయితే అక్కడ ఏం చూపిస్తుంది అక్కడ
మొబైల్ ఫోన్ అనేది 15,000 అయితే సిజిఎస్టీ 8% అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పక్కాగా పర్సంటేజ్ ఇదైతే కాదు, సో నేను జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 8% ఆర్ చూపిస్తుంది, లేదా సిజిఎస్టీ 10% అని చూపిస్తుంది. సో 10% అంటే 1500. సో 15,000 ప్లస్ 1500 16,500. సో టోటల్ ప్రైస్ అనేది 16,500 చూపిస్తుంది. సో మనకి అక్కడ సిజిఎస్టీ యాడ్ చేశారు 1500 10%. సో టోటల్ ప్రైస్ 16,500 అనేది మనకి జిఎస్టీ యాడ్ చేసి చూపిస్తుంది. సో మనం పే చేయాల్సిన అమౌంట్ 16,500 రూపీస్. సో ఇక్కడేంటి, మనము ప్రొడక్ట్ అనేది తీసుకుంటున్నాం, యూటిలైజ్ చేసుకోవడానికి మనం ప్రొడక్ట్ అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఎవరము, కన్జ్యూమర్స్ము. ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనము కన్జ్యూమర్స్మి. సో ఇక్కడ మనం కన్జ్యూమర్స్మి, మనం వినియోగించడానికి ప్రోడక్ట్ తీసుకుంటున్నాం. నేను ఒక మొబైల్ ఫోన్ అనేది ఆర్డర్ పెట్టుకుంటే నాకు జిఎస్టీ 1500 జిఎస్టీ పడింది. టోటల్ ఐ హ్యావ్ పెయిడ్, టోటల్ నేను పే చేసిన అమౌంట్ అనేది 16,500. సో ఇక్కడ నేను కన్జ్యూమర్ని. సో నా దగ్గరికి మొబైల్ ఫోన్ వచ్చిందంటే నా పైన ఇంకోటి ఉంటాడు కదా, వాడు వచ్చేసరికి రీటైలర్. సో ఈ రీటైలర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి చాలా కనెక్షన్ ఉంటుంది. సో నా పైన ఉండేవాడు రీటైలర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, రీటైలర్స్ ఏం చేస్తారంటే, మనకి మొబైల్ ఫోన్ ఇచ్చినప్పుడు మనకి ఐజిఎస్టీ సిజిఎస్టీ ఐజిఎస్టీ ఆర్ సిజిఎస్టీ యాడ్ చేసి మనకి 16,500కి మొబైల్ ఫోన్ ఇస్తున్నాడు. నా పైన రీటైలర్స్ ఉంటారు. రీటైలర్స్ ఏం చేస్తారు, ఈ ప్రోడక్ట్కి సంబంధించి వీళ్ళకి సమ్ జిఎస్టీ అనేది యాడ్ చేసి రీటైలర్స్ దగ్గరికి వస్తుంది. సో ఇట్ మస్ట్ బి పెయిడ్ బై రీటైలర్ బోత్ ప్రొడక్ట్ దే బాట్ ఫ్రమ్ ది డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ నుండి ప్రొడక్ట్ అనేది కొన్నప్పుడు సో వీళ్ళకి సమ్ జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. సో వీళ్ళపైన ఎవరు ఉంటారు, సర్వీస్ ప్రొవైడర్స్. ఇప్పుడు ఒక ఐటము ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, దాని తర్వాత రీటైలర్స్ దగ్గరికి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి రావాలి అంటే మిడిల్లో సర్వీసెస్ ఉంటాయి కదా, మిడిల్లో ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి కదా. ట్రాన్స్పోర్టేషన్ ఉంటేనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్ అనేది మేడ్ ఇన్ చైనా అనుకుందాం. చైనా నుండి ఇండియాకి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది కావాలి. సో దానికి కూడా వాళ్ళు జిఎస్టీ అనేది పక్కాగా యాడ్ చేస్తారు. దానికి సంబంధించి సర్వీస్ ప్రొవైడర్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దానికి సంబంధించి సమ్ రా మెటీరియల్స్ కావాలి. అండ్ సంథింగ్ ఐటమ్స్ అనేవి కావాలి, దానికి రిలేటెడ్ మొబైల్కి రిలేటెడ్ రా మెటీరియల్స్ కావాలి. సో అవి కూడా రా మెటీరియల్స్కి కూడా వీళ్ళు ఛార్జ్ అయితే జిఎస్టీ అయితే యాడ్ చేయటం జరుగుతుంది. ఫస్ట్ మన మొబైల్ ఫోన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు సమ్ రా మెటీరియల్ కావాలి, దానికి జిఎస్టీ అనేది వీళ్ళు యాడ్ చేయటం జరుగుతుంది. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఐటమ్ని రీటైలర్స్ దగ్గరికి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి పంపించాలంటే సమ్ సర్వీసెస్ కావాలి, సర్వీస్ ప్రొవైడర్స్ కావాలి. సో ట్రాన్స్పోర్టేషన్ కావాలి, దానికి సంబంధించి కూడా వీళ్ళు ట్యాక్స్ అనేది వేయటం జరుగుతుంది. ఆ తర్వాత రీటైలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ వీళ్ళు సమ్ ట్యాక్స్ అనేది వేసి కన్జ్యూమర్స్కి పంపిస్తారు. సమ్ ట్యాక్స్ వేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. అది ఆ ట్యాక్స్ పే చేస్తూ మనం కన్జ్యూమర్స్మే ఆ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ అనేది చేసుకుంటున్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర వాటికి సంబంధించిన రా మెటీరియల్స్ అవి సమ్ ఫినిష్ చేసుకొని దానికి సంబంధించి ట్యాక్స్ వేసి సర్వీస్ ప్రొవైడర్స్కి పంపిస్తాడు. సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళకి సంబంధించిన ట్యాక్స్ వేసుకొని రీటైలర్స్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్స్, ఫైనల్లీ ప్రొడక్ట్ అనేది కన్జ్యూమర్స్కి వస్తుంది. సో ట్యాక్సెస్ అనేవి ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్స్ వాటికి సమ్ ట్యాక్స్ అనేది పక్కగా పడుతుంది. సో పైనుంచి ట్యాక్సెస్ విధానం అనేది ఇలాగుంటుంది. సో అందుకే మీకు మొబైల్ ఫోన్ అనేది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. సో మన దగ్గరికి
ఒక మొబైల్ ఫోన్ రావాలంటే పక్కాగా జిఎస్టీతో ట్యాక్స్ పే చేయాలి మనం. సో సమ్ జిఎస్టీ, సిజిఎస్టీ ఆర్ ఎస్జిఎస్టీ ఆర్ ఐజిఎస్టీ ఎనీథింగ్. సో ఎనీథింగ్ మనం జిఎస్టీని పే చేసి మనం ప్రొడక్ట్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ యాడ్ చేసి మనం పే చేయాల్సి వస్తుంది. సో ఇది అనమాట ఇండియాలో జిఎస్టీ వర్క్ అనేది ఇలా జరుగుతుంది. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వటానికి, ప్రొడక్ట్ అవ్వటానికి 1500 అయితే దానికి జిఎస్టీ 500 యాడ్ చేసి 2000 కాస్ట్ అయ్యొచ్చు. నెక్స్ట్ 2000కి సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గరికి పంపిస్తే 2000 వాళ్ళ సర్వీసెస్ ఒక 500కి పెట్టుకొని 2500 అనేది ఛార్జ్ చేయొచ్చు. 2500కి రీటైలర్స్కి పంపిస్తే రీటైలర్స్ 2500 నుంచి వాళ్ళకి సమ్ ఛార్జెస్ పెట్టుకొని 500 వేసుకొని 3000 ఛార్జ్ చేయొచ్చు. 3000 నుండి రీటైలర్స్ ఒక 200 ఒక 500 వేసి 2300కో 3500కో కన్జ్యూమర్స్కి ఆ ఐటమ్ అనేది రిలీజ్ చేస్తారు. యాక్చువల్లీ ఐటమ్ ప్రైస్ అనేది 2000. సో బట్ కన్జ్యూమర్స్కి వచ్చే ప్రైస్ 3500. సో ఇండియాలో జిఎస్టీ అనేది ఇలా ఉంటుంది, ఇలా వర్క్ అవుతుంది. సో గాయస్ ఇది ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ అనేది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి నాలెడ్జ్ షేరింగ్ టాపిక్స్ వెంటనే డైలీ ఒక వీడియో తరపున మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసుకుంటాం. ఇలాగా మనకి తెలియని విషయాల్ని వెంటనే తెలుసుకోవచ్చు. మన సపోర్టర్స్, మన సబ్స్క్రైబర్స్ అండ్ మన ఫ్రెండ్స్ ఎవరికైతే ఇలాంటి టాపిక్స్ గురించి తెలియవో వాళ్ళు వెంటనే తెలుసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కొలీగ్స్కి అండ్ మీ స్టూడెంట్స్కి అందరికీ ఫార్వర్డ్ అయితే ఈ వీడియో చేయండి. వాళ్ళకు కూడా ఈ టాపిక్ గురించి అర్థమవుతుంది. ఇవన్నీ మనకి ఇప్పుడు యూజ్ అవ్వకపోవచ్చు, బట్ వన్ ఫైన్ డే మనం వీటి గురించి పక్కగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండియాలో జిఎస్టీ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకో బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఏమైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ జిఎస్టీ మీద ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీరు చెప్పగలగాలి. సో చెప్పగలగాలంటే మీకు యూ హ్యావ్ టు వన్ ఐడియా టు జిఎస్టీ. మీకు కొంత ఐడియా అనేది ఉండాలి, కొంత నాలెడ్జ్ అనేది జిఎస్టీ గురించి ఉండాలి. సో దాని పర్పస్ మీద మన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్లీ ఐ విల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా న్యూ యూజర్స్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.